లాస్ట్ 15 years డేటాని అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్ లాంటి ప్లేసెస్ లో ల్యాండ్ లేదా ప్లాట్ వాల్యూ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. కొన్ని ఏరియాస్ లో అయితే 10 times వరకు మల్టిప్లై అయ్యాయి. కానీ అదే టైంలో గోల్డ్ ప్రైజెస్ మాత్రం 3 times to 4 times మాత్రమే పెరిగాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ ఎప్పుడు పెరుగుతాయి? యూజువల్లీ వార్స్, ఇన్ఫ్లేషన్, గ్లోబల్ అన్సర్టినిటీ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ సడన్ గా స్పైక్ అవుతాయి. అందుకే గోల్డ్ ని చాలా మంది ఫియర్ అసెట్ అంటారు. అంటే ప్రపంచంలో థింగ్స్ రాంగ్ అవుతున్నప్పుడు గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. కానీ ల్యాండ్ స్టోరీ పూర్తిగా డిఫరెంట్. ల్యాండ్ గ్రో అవ్వాలంటే వార్ అవసరం లేదు, ఫియర్ అవసరం లేదు. ల్యాండ్ గ్రో అవ్వాలంటే డెవలప్మెంట్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, సిటీస్ ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ల్యాండ్ అనేది ప్యూర్లీ గ్రోత్ అసెట్. ఇక్కడ ఇంకొక పవర్ఫుల్ పాయింట్ ఉంది. మీరు గోల్డ్ కొంటే ఆల్మోస్ట్ 100% అమౌంట్ పే చేసి గోల్డ్ కొనాలి. కానీ ల్యాండ్ లో సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 crore పెట్టి ప్లాట్ కొనాలనుకుంటే పూర్తిగా 1 crore మీ పాకెట్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. యూజువల్లీ మీరు 20 to 25 lakhs డౌన్ పేమెంట్ చేస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీ అసెట్ గ్రో అవ్వడానికి బ్యాంక్ మనీ కూడా హెల్ప్ అవుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే గోల్డ్ బ్యాడ్ టైమ్స్ లో మీ మనీని ప్రొటెక్ట్ చేస్తుంది, బట్ ల్యాండ్ గుడ్ టైమ్స్ లో మిమ్మల్ని రిచ్ చేయగలదు. డూ ఫాలో KLM Infra Projects ఫర్ మోర్ సచ్ కాంటెంట్.